నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఇంకా రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. 4వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. మరి ఎగ్జిట్ పోల్స్ మీద చాలామంది రకరకాల ఆశలు పెట్టుకున్నాయి అన్ని పార్టీలు. రానే వచ్చాయి ఎగ్జిట్ పోల్స్ ఎవరికి ఏ పార్టీకి అధికారం చేజిక్చుకోబోతున్నావు వారికి ఉన్న లెక్కల ప్రకారం చెప్పారు. మరి ఎవరికి వాళ్ళే ధీమాలు ఉన్నారు. టీడీపీ అనుకూల మీడియాలో పత్రికల్లో వాళ్ళకి అనుకూలంగా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు కథనం రాసుకున్నారు. అది కూడా క్లియర్గా అంటే అధికారం కూటమిదే అనేది క్లియర్గా రాసుకోలేకపోయారు. మరి టీడీపీ అనుకూల మీడియా ప్రధాన పత్రికలు చూస్తే వాటిల్లో ఎక్కడ కూడా ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి సర్వే సంస్థలు చెప్పాయని మాత్రం ఎక్కడ వాళ్ళు ఆ విధంగా రాసుకోలేకపోయారు. కొన్ని సర్వే సంస్థలు తేల్చిందే అని ఒక క్వశ్చన్ మార్క్ లాంటిదే పెట్టుకున్నారు. అంటే ఏంటి, ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నట్టుగానే సర్వే సంస్థలు కూడా డౌట్ వ్యక్తం చేశారు. కాబట్టి టీడీపీకి కూటమి అధికారంలోకి వస్తుందా అనేది సందేహం కూడా వీళ్ళే ఆ పత్రిక ద్వారా కూడా అర్థమైనట్టుగానే కనిపిస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ అయితే వైసీపీ అనుకూల పత్రికలో ఖచ్చితంగా చెప్పారు వైఎస్ఆర్సీపీదే అధికారం పక్కా, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు అని క్లియర్ కట్గా ఉన్నట్టు రాసుకోగలిగారు. కానీ టీడీపీ అనుకూల పత్రికలో మరి అలా రాసుకున్న పరిస్థితి కనిపించట్లా. ఎక్కడో ఒక క్వశ్చన్ మార్కు డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే హెడ్డింగ్స్ పెట్టారు అక్కడ. కాబట్టి ఎవరి ధీమా పార్టీల పరంగా ధీమాలు ఉన్నా కూడా మరి వైఎస్ఆర్సీపీ అయితే వచ్చిన రిజల్ట్ చూస్తే పర్ఫెక్ట్గా వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని చెప్పి పార్టీ నాయకత్వం కూడా భావిస్తుంది, ధీమాగా ఉన్నారు. అదేవిధంగా కొన్ని సర్వే సంస్థలు కూడా మరి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన సర్వే సంస్థలు కూడా వైఎస్ఆర్సీపీకి దాదాపుగా 10 పైబడి సర్వే సంస్థలు రిజల్ట్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్ పోల్స్ ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్లో జన్నత్ పల్స్ 96-103 అని ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి. టీడీపీకి 67-75 అని ఇచ్చారు. అదేవిధంగా పార్థో చైతన్య 110-120 వైఎస్ఆర్సీపీ, టీడీపీకి 56-65. అదేవిధంగా ఆత్మసాక్షి సంస్థ 98-116. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 98-116, టీడీపీకి 59-77. అదేవిధంగా ఆర్ఏ రేస్ అనేది ఈ మధ్యకాలంలో గత కొంతకాలంగా సర్వే ఇస్తున్నారు. ఇది 3వసారి ఫైనల్ సర్వే ఇవ్వడం వాళ్ళు. మరి మొదటిసారి ఇచ్చిన 30వ తారీఖు వరకు ఇచ్చిన సర్వే కానీ ఈరోజు ఇచ్చిన సర్వేలో కానీ రేస్ సంస్థ 117 నుండి 128 వరకు వైఎస్ఆర్సీపీకి అని 3 దశల్లో వైఎస్ఆర్సీపీ అధికారం చెప్పి రేస్ సంస్థ ఇస్తూనే ఉంది. అదేవిధంగా టీడీపీకి 48 నుండి 58 వరకు వస్తాయని చెప్పి రేస్ సంస్థ ఇచ్చారు. అదేవిధంగా ఆపరేషన్ చాణక్య అంటే చాణక్య అనే ఏజెన్సీలు దాదాపుగా 8-9 సంస్థలు ఉన్నాయి. ఒక చాణక్య టీడీపీ కూటమి అనుకూలంగా వస్తుంది, ఒక చాణక్య ఇచ్చారు. మరి ఇక్కడ ఆపరేషన్ చాణక్య అనేది ఇది ఎప్పటి నుంచి కూడా ఉంది. ఈ ఆపరేషన్ చాణక్య ఇస్తున్న కొన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా కొన్ని దగ్గరగా అవుతున్న సందర్భాలు కూడా గతంలో మిగిలిన రాష్ట్రాలు జరిగినప్పుడు పోల్స్ని బట్టి అర్థమైంది. మరి ఆపరేషన్ చాణక్య ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి 95 నుండి 102 వరకు వైఎస్ఆర్సీపీకి వస్తాయని, 64 నుండి 68 వరకు టీడీపీ కూటమి వస్తుందని ఇచ్చారు. అదేవిధంగా పోల్ స్ట్రాటజీ అనేది ఒక సర్వే సంస్థ ఉంది. అది కూడా వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఇస్తూనే ఉన్నారు. వాళ్ళే ఇచ్చారంటే 115 నుండి 125 వైఎస్ఆర్సీపీ, 50 నుండి 60 వరకు టీడీపీ కూటమి అని ఇచ్చారు వాళ్ళు. అదేవిధంగా అగ్నివీర్ అనేది ఒక సర్వే సంస్థ, అది కూడా కొంతకాలంగా ఉంది, కాకపోతే సర్వే సంస్థగానే పరిగణించబడుతుంది. మరి వాళ్ళు ఇచ్చింది కూడా ఏంటంటే 124 నుండి
128 వరకు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు వాళ్ళు. టీడీపీకి 46 నుండి 49 వరకు ఇచ్చారు. అదేవిధంగా పోల్ ల్యాబొరేటరీ అనేది ఒక సర్వీస్ సంస్థ, వాళ్ళు ఇచ్చింది 108, వైఎస్ఆర్సీపీకి 67 ఫిక్స్డ్గా ఇచ్చేసారు వీళ్ళు. ఎక్స్ట్రా లేకుండానే 108 పక్క 67 పక్క అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. అదేవిధంగా ఆరా మస్తాన్ గారు ఇచ్చిన సర్వీస్ సంస్థ ఇప్పుడు కీలకంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో. మరి అంతకుముందు 2019లో తెలంగాణలో కూడా ఇదే ఆరా సంస్థ మస్తాన్ గారు క్లియర్ కట్గా సర్వీస్ వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. ఆ ఎగ్జిట్ పోల్స్లో కూడా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది 2019లో అని చెప్పి ఎంత మెజార్టీ కూడా చెప్పారు. కానీ ఒక 4 సీట్లు 3 సీట్లు తప్ప దాదాపుగా పక్కాగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది అక్కడ. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు వస్తుందని చెప్పి ఆరా మస్తాన్ గారు ఇచ్చారు, కాంగ్రెస్ వస్తుందని చెప్పారు, అదే వచ్చింది వేళ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆరా మస్తాన్ గారు నిన్ననే సర్వే ఇచ్చారు. ఆ సర్వేలో కూడా వైఎస్ఆర్సీపీకి 94 నుండి 104, టీడీపీకి 71 నుండి 81 వరకు. దీంట్లో కొన్ని లెక్కలు ఏంటంటే ఆరా మస్తాన్ గారు చెప్పిన లెక్కల్లో మరి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ పోలింగ్ సరళి చూస్తే, ఈ పోలింగ్ వచ్చిన తీరు చూస్తే, అంటే వీళ్ళు సర్వే చేసిన విధానం క్లియర్ కట్గా ఆరా మస్తాన్ గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ చెప్తున్న సందర్భం, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 56 నుండి 60%, ఇంకంటే ఎగ్జాంపుల్గా ఉజ్జాయింపుగా 56 అన్నాడు కానీ 60% ఓట్ బ్యాంకు లేడీసు వైఎస్ఆర్సీపీకి సాలిడ్గా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీ పడిందనేది ఆరా మస్తాన్ గారి యొక్క అంచనాది. మరి హైదరాబాద్ నుండి లక్షల మంది అన్నారు, వేల మంది అంటున్నారు. ఇంతమంది ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓట్లు వేశారంటే వీళ్ళు వేసిన అసెస్మెంటు, ఆరా మస్తాన్ సర్వే సంస్థ చేసిన అసెస్మెంట్ ఏంటంటే సుమారుగా 2 లక్షల మంది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి వచ్చారనుకోండి, 2 లక్షల మంది కూటమికి వేశారని చెప్పి అనుకుని అది కౌంట్ చేయకుండా మిగిలిన ఓట్ బ్యాంక్ని కౌంట్ చేస్తారట వాళ్ళన్న లెక్క. అయితే తెలంగాణ నుంచి వచ్చిన 2 లక్షల మంది యాస్టీస్కి ఒకే పార్టీకి ఓటేస్తారా? కారుల్లో లేకపోతే లగ్జరీగా వచ్చే ఫ్యామిలీస్ అంటే కూటమికి వేసారు అనుకోవాలా. బస్సుల్లో ట్రైన్లో వచ్చే జనం కూటమికి వేస్తారా? ఈ వర్గాలన్నీ కూడా మరి వాళ్ళ కుటుంబాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి, వాళ్ళు సంక్షేమ పథకాలు అందుకున్న కుటుంబాలు అవుతాయి, మరి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కదా. వీటిని కూడా కౌంట్ చేయకుండా చేసిన సర్వేనే 95 నుండి 98 నుండి 104 వరకు అని చెప్పి ఆరా మస్తాన్ గారు ఇచ్చారంటే ఇంకా పెరుగుతుందని చెప్పించారు. అంటే 104 నుంచి 120 వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి రాబోతుందని చెప్పి ఆరా మస్తాన్ గారు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారం రావడం అనేది ఖాయం అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే కూటమి సంబంధించిన అధినేతలు ఎవరు మాట్లాడలేదు, కానీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. వైసీపీ అనుకూల మీడియా రాశారు, కానీ క్లియర్ కట్గా వైసీపీ అనుకూల మీడియా క్లియర్ కట్గా రాస్తుంది పక్కా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబోతున్నారు. కానీ సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ను కూడా టీడీపీ అనుకూల మీడియా సరిగా, అంటే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టేటట్టుగానే ప్రచురం చేసుకోగలిగారు. అంటే ఎక్కడో డౌట్ ఎక్స్ప్రెస్ అవుతుంది కూటమిలో గవర్నమెంట్ రాలేదు. అంటే లేడీస్ ఓట్ బ్యాంక్ ఎటుంటే అంటే ప్రభుత్వం వస్తుంది అనేది సుస్పష్టం. కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేడీస్ ఓటు అంతా కూడా మెజారిటీ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి టర్న్ అయింది. కాబట్టి వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వం వస్తుంది, వైఎస్ఆర్సీపీ బాగుస్తుంది. అదేవిధంగా కూటమి కూడా టీడీపీ కూటమి రావలేదని ఎక్కడో సమ్ డౌట్ అయితే పక్కాగా వెంటాడుతుంది. మరి ఖచ్చితంగా ఎవరు ధీమైతే పైకి కనిపిస్తున్నారు. ఇక రేపు ఒక్కరోజు అయితే 4వ తారీఖున ఎవరు ధీమైంటో కూడా క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,